హాయ్ అండి. అందరికీ నమస్కారం. చిదంబరం, అరుణాచలం చాలా వీడియోసే ఉన్నాయి కదండీ వీటి మీద. కాకపోతే మాకు చిదంబరం నుంచి అరుణాచలం ఎలా వెళ్ళాలి? ఈజీగానే వెళ్ళొచ్చా? బస్సులు చాలా ఫ్రీక్వెంట్‌గానే దొరుకుతాయా? చిదంబర రహస్యం దర్శనం అవ్వాలంటే ఏ టైంలో వెళ్తే అవుతుంది? ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏది నాకు యూట్యూబ్‌లో దొరకలేదండి. అందుకే ఈసారి మేము వెళ్ళినప్పుడు ఎలా జరిగింది? ఎప్పుడెప్పుడు జరిగింది? అన్నవి చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాం. అవి తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇందులో చిదంబర అరుణాచలం యొక్క స్థల పురాణం కానీ, విశిష్టత కానీ చెప్పట్లేదండి. ఎక్కడికి వెళ్ళొచ్చు? ఎలా వెళ్ళొచ్చు? ఎంతవుతది? ఆటోలకి వాటికి అన్నది మాత్రమే చెప్తున్నాం. మేమైతే నలుగురం వెళ్ళామండి బెంగుళూరు నుంచి. బెంగుళూరు నుంచి స్టార్ట్ అయ్యాం కాబట్టి కేఎస్ఆర్టీసీ బస్‌ని బుక్ చేసుకున్నాం. ఐరావత్ బస్‌ని. మీరు కూడా కేఎస్ఆర్టీసీ బస్సుల్లో కావాలంటే ఏసీ, నాన్ ఏసీ బసెస్ యాప్‌లో గాని, వెబ్‌సైట్‌లో గాని చూసుకొని ఈజీగా బుక్ చేసుకోవచ్చు. పౌర్ణమి లాంటి రోజుల్లో అరుణాచలం వెళ్ళాలంటే చాలా ముందుగా చూసుకోండి. ఎందుకంటే ఎటువంటి బస్సులు అవైలబుల్‌గా ఉండవు. అండ్ మీరు టైం కూడా చూసుకోండి. సాయంత్రాలు బయలుదేరాలనుకున్న అప్పుడప్పుడు ఏసీ బస్సులు ఆ టైంలోంచి స్టార్ట్ అవ్వకపోవచ్చు. సో, అవన్నీ చూసుకొని అకార్డింగ్‌గా ప్లాన్ చేసుకోండి. మేము రాత్రి యాక్చువల్‌గా బస్సయితే 10 గంటలకి, కానీ అది 10:30కొచ్చింది. సో, మేము ఎలక్ట్రానిక్ సిటీ దగ్గరే స్టార్ట్ అయ్యామండి. అక్కడ స్టార్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ 6, 6:30 ఆ టైంకి చిదంబరంలో డ్రాప్ చేశారు. బస్ కూడా చిదంబరంలో చాలా చోట్ల ఆపుతారు. డైరెక్ట్‌గా గుడి ముందు కూడా ఆపుతారు. కాబట్టి మేము అక్కడే దిగిపోయాము. ఆల్రెడీ మేము ముందు వీడియోస్‌లో చూడడం వల్ల జైన్ రెసిడెన్సీ బావుంది అని అనడంతో అక్కడికే డైరెక్ట్‌గా వెళ్ళాం. మీరు గుడెదురే ఉంటుంది. దిగ్గానే కనిపిస్తది. కాకపోతే అక్కడ రూమ్స్ లేవంట. ముందుగానే బుక్ చేసుకోవాలండి. కనీసం 2 వారాల ముందు అన్నట్టు అర్థమైంది మాకు. కాబట్టి ఇంకేం చేస్తాం అని వాళ్ళనే అడిగాం. ఏమైనా రూమ్స్ ఉంటాయా అని అడిగితే, పక్కన చూడండి అని అన్నారు. పేరు చెప్పారు. కాబట్టి ఆ హోటల్‌కెళ్ళాం. సోగా ఉంది. బట్ కేవలం ఫ్రెష్ అవ్వడానికి, స్నానాలకు మాత్రమే కదా! ఏం పర్లేదులే, టైం లేదు మనకి అన్నట్టు తీసేసుకున్నాం. దానికైతే నలుగురు రెడీ అయ్యి లగేజ్ ఉంచుకోవడం కోసం 1400 చార్జ్ చేశారు. అదైతే కొంచెం ఎక్కువనే అనిపిచ్చింది. బట్ టైం లేదు. వేస్ట్ చేయాలనుకోవట్లేదు. కాబట్టి ఇంక తీసుకున్నాం అంతే. త్వరగా రెడీ అయ్యి అక్కడే దగ్గరలో ఉన్న శరవణ భవన్ లో టిఫిన్ చేసాం. బావుందండి. చాలా బావుంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ప్రతి చోట యూపీఐ ఉండదు. క్యాష్ లేకుండా రావద్దు. లక్కీగా అక్కడే 2 ఏటీఎమ్స్ కూడా ఉన్నాయి. శరవణ భవన్ దగ్గర ఒకటి అండ్ గుడి వీధిలోనే ఇంకోటి కూడా ఉంది. కాబట్టి అక్కడ కూడా డ్రా చేసుకోవచ్చు. మేమైతే అలా విత్‌డ్రా చేసుకున్నాం. మేము అలా గుడికి టిఫిన్‌లయి చేశాక 8:30కి ఎంటర్ అయ్యాము. 9:00కి దర్శనం అవుతుంది. చిదంబర రహస్య దర్శనం అని చెప్పి లోకల్స్‌ని అడిగితే తెలిసింది. అందుకే 8:30 ఆ టైంకి లోపలికెళ్ళిపోయాం. ఇంకా టైం ఉంది కదా అని చెప్పి దగ్గరగా చూడొచ్చు అంటే మనిషికి పర్ హెడ్ రూ. 100 అన్నారు. సో, నలుగురం గాబట్టి ఆ డబ్బులిస్తే మండపం పైకి తీసుకెళ్లారు. దగ్గర నుంచి స్వామివారిని చూసే అవకాశం దక్కింది. అలాగే హారతి కూడా ఇచ్చి చాలా క్లియర్‌గా చూపిచ్చారు. ఎవరికిస్తున్నారు ఇటు చూడండి అన్నట్టు పూజారులు చాలా క్లియర్‌గా చూపిచ్చారండి. అయన్నీ నేను ఫోటోల్లో గాని, వీడియోలో గాని చూపిచ్చలేను. ఎందుకంటే అక్కడ ఫోన్‌లు తీయకూడదు. లోపలికి అలో చేస్తారు. కాకపోతే గర్భగుడికెళ్ళాక ఫోన్ అన్నది ఓపెన్ చేయకూడదన్నది ఒక రూలు. అందుకు. సో, మీరు బాగా గమనిస్తే అక్కడికి వెళ్ళినప్పుడు కింద నుంచే గనక చూస్తే మీకు కేవలం స్వామివారు, ఆ పక్కనే కొంచెం అమ్మవారు కనిపిస్తారు. కాకపోతే ఆ మండపం పైకి కనుక ఎక్కితేనే అక్కడి నుంచి వాళ్ళు చూపించడం వల్లే స్వామివారికి కుడి వైపున కూడా 2 విగ్రహాలున్నాయని తెలుస్తుంది. నాకైతే అది ఉత్సవ విగ్రహాలా ఏంటి అన్నది డౌటు. కాకపోతే అది కూడా చాలా క్లియర్‌గా వాళ్ళు చూడండి అని చెప్పి హారతిస్తారు. అలాగే కాసేపు వెయిట్ చేస్తే ఆహ్, రుద్రాభిషేకం కూడా జరిగింది మేమెళ్ళేసరికే. స్ఫటికలింగానికి చాలా అందంగా ఉందండి. చాలా అద్భుతంగా అనిపిచ్చింది. స్ఫటికలింగం ఎప్పుడైతే అభిషేకం పూర్తయిందో, అప్పుడే చిదంబర రహస్య దర్శనం కూడా మనకు కలుగుతుంది. ఎందుకంటే, అభిషేకం కంప్లీట్ అయిన వెంటనే వాళ్ళు మళ్ళీ హారతిస్తారు స్వామివారికి. మంగళహారతిలాగా పెద్ద హారతిస్తారు. అప్పుడు 3 సార్లు కట్టెను తెరుస్తారనమాట. ఆ హారతి వెలుగులోనే మనకు ఆ బిల్వ పత్రాలు మెరుస్తూ కనిపిస్తాయి. చాలా బావుంది. అది మీరు క్లియర్‌గా చూడాలి అనుకుంటే, నటరాజ స్వామి విగ్రహానికి లెఫ్ట్ సైడ్‌కి నుంచోండి. డైరెక్ట్‌గా స్ట్రెయిట్‌గా నుంచుంటే మీకు కనిపించదు. కరెక్ట్‌గా ఆ టైంకి చాలా మంది లోకల్స్ కూడా తెలుసు కాబట్టి అక్కడే నుంచుంటారు. మెట్లుంటాయి. ఒక మెట్టు మీద, ఒక మెట్టు మీద అలా నుంచోవచ్చు. పొట్టిగా ఉన్నోళ్ళైనా, పొడుగ్గా ఉన్నోళ్ళైనా ఎలాగోలా అడ్జస్ట్ అయ్యి సెటిల్ అవ్వండి. ఏం పర్లేదు. వెయిట్ చేయండి. లెఫ్ట్ సైడ్‌కే ఉండండి. కదలొద్దు. అప్పుడు మీకు చాలా క్లియర్‌గా కనిపించే అవకాశాలు ఎక్కువుంటాయి. ఎప్పుడైతే ఆ దర్శనాలన్నీ అయినాయో, అప్పుడు గుడి చుట్టూ తిరగడం మొదలుపెట్టాం.
అలా తిరగ్గా తిరగ్గా శివగామి అమ్మన్ టెంపుల్ గానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గానీ, వినాయకుడు గానీ, అలాగే ఇంతకు పూర్వం ఒక శివలింగం ఉండేదంట. అది ఇవన్నీ దర్శనాలు కలుగుతాయి మనకి. ఈ గుడి గవర్నమెంట్ ఆధ్వర్యంలో లేకపోవడం వల్ల అక్కడ పూజారులే దాన్నింకా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీలే వాళ్ళు మనకు ఇంకో విషయం ఒకటి చెప్తారు. సంవత్సరానికి 3000 కడితే మీ అడ్రెస్సు, గోత్రం, నక్షత్రం అవన్నీ ఇస్తే పూజ చేసి నెలకి ఒకసారి పూజించిన విభూతిని ఇంటికి అడ్రస్‌కి పంపుతామండి అని చెప్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కట్టొచ్చు. లేకపోతే లేదు. అది మీ ఇష్టం. ఎప్పుడైతే మాకయన్నీ అయిపోయినాయో అప్పుడు బయటకొచ్చి తిల్లే కాళీ అమ్మన్ గుడికి వెళ్ళామండి. యాక్చువల్‌గా మేము శివగామి అమ్మన్ దర్శనానికైతే చాలా సేపు వెయిట్ చేసాం. ఎందుకంటే నైవేద్యం పెట్టే ముందు తెర మూసేశారు. సో, మొత్తం అంతా అయ్యేసరికి 11:30 అయింది. లేకపోతే ఇంకా అరగంట ముందే వచ్చేద్దుం బయటికి. అక్కడ నుంచి బయటికి రాగానే తిల్లై కాళీ అమ్మన్ టెంపుల్‌కి తీసుకెళ్ళమని అడిగాం. నలుగురం కాబట్టి ఒక రూ. 100 తీసుకున్నారు. ఈస్ట్ గేట్ నుంచే ఆ గేట్ నుంచే ఎంట్రీ, ఆ గేట్ నుంచే ఎగ్జిట్ అయ్యాం మేమైతే. అక్కడి నుంచే వచ్చేసాం. రూ. 100 తీసుకున్నారు. తీసుకెళ్ళాక చాలా బావుందండి గుడైతే. అమ్మవారు కూడా చాలా పెద్దగా ఉన్నారు. అక్కడ తప్పనిసరిగా ఇంకోటి ఏం చూడాలంటే అమ్మవారికి లెఫ్ట్ సైడ్‌నే ఎరుపు రంగుతో కుంకుమతో అలంకరించిన అని అనకూడదు. కుంకుమతో పూజించిన చాలా ఎర్రగా ఉండే కాళీ అమ్మవారిని రెప్లికేట్ చేస్తున్నట్టు ఉంటారు. అది కనిపించింది. అక్కడ ప్రతి చోట మనకు కుంకుమని ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. అది తీసుకోండి. ఈ ఫోటోలో అయితే చూసారు కదా! ఇది గుడి వెనకాల ఉన్న భాగం అన్నమాట. అయితే అక్కడి నుంచి ఇంకా టైం అయిపోతుందని చెప్పి కాస్త వెళ్ళి రెడీ అయిపోయి లగేజ్ తీసుకొని బస్‌కి టైం అవుతుంది. మళ్ళీ అరుణాచలం వెళ్ళాలి. అరుణాచలంలో అసలే చాలా గుళ్ళున్నాయి చూడాల్సిందని చెప్పి బయలుదేరాము. సో, ఒక 3-4 అవర్స్ పడతదని తెలిసింది అక్కడ ఆటో వాళ్ళనది అడగ్గా. మాకు ఆల్రెడీ 12:35కి అర్ చిదంబరం నుంచి అరుణాచలంకి ఒక బస్ వెళ్తుందని తెలుసు. టీఎన్ఎస్టీసీలో చూస్తే తెలిసింది. కాకపోతే దానికన్నా ముందే ఇంకో బస్ ఉందని అన్నారు. కాకపోతే అది అన్న టైంకి ఏం స్టార్ట్ అవ్వలేదు. ఒక 1:15 1:15 ఆ టైంకి స్టార్ట్ అయింది. అలా మేము అరుణాచలం వెళ్ళేసరికి 5 అయిందండి. మధ్యలో ఎక్కడ పెద్దగా ఆపలేదు. 5 అయ్యింది. అరుణాచలంలో కూడా డైరెక్ట్‌గా బస్ స్టాప్‌కేం తీసుకెళ్లరు. మధ్య మధ్యలో ఆపుతూ, ఆపుతూ తీసుకెళ్తారు. మీరు చూసుకోండి గుడికి ఎక్కడ దగ్గరగా ఉందన్నది చూసుకొని దిగిపోతే ఆటో చార్జెస్ తగ్గుతాయి. మేమైతే అలాగే దిగిపోయాం. దిగిన చోట నుంచి కూడా మా నలుగురిని రాజగోపురం దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక రూ. 100 తీసుకున్నారు. మరీ రాజగోపురం దగ్గర వరకు ఆటో వెళ్ళదు. కొంచెం దూరంగానే ఆపుతారు. మీకు గోపురం కనిపిస్తూనే ఉంటుంది. అక్కడ నుంచి ఇంక నడవాలి. అలా నడుచుకుంటూ రాజగోపురం దగ్గర ఒకసారి దండం పెట్టుకొని మాకు ఆల్రెడీ ముందుసారి వచ్చినప్పుడు ఫ్రెష్ అయింది సౌత్ గేట్ దగ్గర. కాబట్టి డైరెక్ట్‌గా అక్కడికే వెళ్దాం పక్కనే కదా అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోయామండి. అయన్నీ నీట్‌గానే ఉన్నాయి. అందుకే మళ్ళీ అక్కడికే వెళ్ళాం. ఎక్కడ ఫ్రెష్ అయ్యామన్నది నాకు పేరు సరిగ్గా గుర్తులేదు. కానీ కేఎస్‌తో స్టార్ట్ అవుతది. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్‌లో రూమ్స్ కూడా ఉన్నాయనుకుంటా. మేము వాటినది ఏం చూడలేదు. సో, బానే ఉంటుంది. ఫీజిబుల్‌గానే ఉంటుంది రేట్ అది కూడా. అక్కడే లాకర్ ఉంది. అక్కడే చెప్పులు పెట్టుకోవచ్చు. లాకర్‌లో లగేజ్ పెట్టుకోవచ్చు. మనం కూడా ఫ్రెష్ అవ్వచ్చు. స్నానాలు కూడా చేయొచ్చు. అదేం ప్రాబ్లమ్ లేదు. సో, అలా రెడీ అయిపోయాక ఒక ఆటో కట్టించుకున్నాం. అది వీకెండ్ అవ్వడంతో వాళ్ళైతే యాక్చువల్‌గా నలుగురికి రూ. 1000 అన్నారు గిరి ప్రదక్షిణ ఆటోలో తిప్పడానికి. కానీ 800 తీసుకోవచ్చు కదా! అని చెప్పి బేరం ఆడగా సరే అని చెప్పి ఒప్పుకున్నారు. అందరూ అదే చెప్తారు. బట్ ఎందుకో 800కి తీసుకున్నారు. వీక్ డేస్ అయితే 800 చార్జ్ చేస్తారని అన్నారు. వీకెండ్ కాబట్టి 1000 అన్నారు. బట్ సమ్‌హౌ ఎలాగో 800కే ఒప్పుకున్నారు. అలాగే మొత్తం గుళ్ళన్నీ చూసామండి. మాకైతే జనాలు లేరు లక్కీగా ప్రతి గుడికి. అందుకు గాను పెద్ద టైం పట్టలేదు. దారిలోనే మోక్ష మార్గానికి ఆపం అని అంటారు కానీ కొంచెం రిక్వెస్ట్ చేసి ఆపడానికి ట్రై చేయించండి. ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేస్తారు ఖచ్చితంగా అన్నప్పుడు తిరుగుదాం అన్నా, ఆ టైంకి గిరి ప్రదక్షిణ చేసే చాలా మంది మోక్ష మార్గం దగ్గర వెయిట్ చేస్తారు. కాబట్టి మనకది కొంచెం లేట్ అవ్వచ్చు. అందుకు గాను ముందుగానే అలాగే వ్యాస మహర్షి గుడి దగ్గర అనుకుంటా మన అన్నమలయార్ హిల్ పైనుంచి మనకి నందీశ్వరుడు ఫేస్ కనిపిస్తదండి. తిరుమలలో మనం మెట్లెక్కినప్పుడు విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి మొహం ఎలా అయితే కొండల మధ్యలో మనకు కనిపిస్తదని అంటారో, కొంచెం అలాగే ఇక్కడ నందీశ్వరుడిది కనిపిస్తుంది. దాన్ని కూడా చూపించమని అడగండి. చూపిస్తారు చాలా క్లియర్‌గా. అందుకనే కొంచెం వెలుతురుండగా అయితే ఇది ఇంకా క్లియర్‌గా కనిపిస్తది. మేమింక లైట్ ఫేడ్ అయిపోయే ముందు వెళ్ళాం కాబట్టి కనీసం నీడలా అయినా కనిపించింది. ఇంకా చీకటయ్యుంటే అంత కనిపిద్దును కాదు. ఒకసారి చూసాం కాబట్టి ఈసారి ఎళ్ళినా కాస్తో కూస్తో పౌర్ణమి పూటైనా కనిపిస్తది. అలా మొత్తం అంతా చూసుకున్నాక మళ్ళీ మమ్మల్ని సౌత్ గేట్ దగ్గరే డ్రాప్ చేసాడు ఆటో ఆయన.
సౌత్ గేట్ దగ్గరే మీకు ₹50 టికెట్ కూడా ఉంటుంది. లోపలికెళ్ళగానే తీసుకోవచ్చు. కాబట్టి మేము పర్ హెడ్ 50 ఇచ్చి టికెట్ తీసేసుకున్నాం. చాలా త్వరగానే లోపల వరకు వెళ్ళాం కానీ, ఇంకా ఆ తర్వాత పట్టేసిందండి. ఒక గంటన్నర అలా పట్టింది స్వామివారిని దర్శించుకోవడానికి. మళ్ళీ అమ్మవారు చాలా త్వరగానే దర్శనం అయిపోయింది. చాలా ప్రశాంతంగా కూడా అయ్యింది. సో, టోటల్‌గా గుడిలో అన్నమలయ్యార్ స్వామిని కానీ, అమ్మవారిని గానీ దర్శించుకొని బయటకొచ్చేసరికి మాకైతే 10 అలా అయింది. మళ్ళీ సౌత్ గేట్ నుంచే ఎగ్జిట్ ఉంటది ప్రతిసారి. ఎక్కడి నుంచొచ్చినా సౌత్ గేట్ నుంచే బయటికి పంపిస్తారన్నది నాకు గుర్తు. నేను లాస్ట్ టైమ్ కూడా అలాగే వచ్చాను. సో, ఆ సౌత్ గేట్‌కి బయటకి రాగానే హోటల్ కన్నా అని చెప్పి ఒకటుంది. మాకింక చుట్టూ చుట్టూ తిరగడానికి కూడా టైం లేక ఇంక అందులోకే వెళ్ళిపోయాం. కానీ లక్కీగా ఫుడ్ బావుంది. యాంబియన్స్ కూడా బావుంది. సర్వీసింగ్ బావుంది. నీట్‌గానే ఉంది. కాబట్టి అక్కడే ఫుడ్ చేసేసాము. క్లోజింగ్ టైమ్ అయినా సరే మాకు బానే సర్వ్ చేశారు. టేస్ట్ అది బావుంది. ఇంక దాని తర్వాత ఇంక మాకు మిగిలున్నది గిరి ప్రదక్షిణ మాత్రమే. రాత్రి అయిపోయింది. కాబట్టి మళ్ళీ అక్కడే షాపులు కూడా మూసేస్తారని చిన్న చిన్న షాపింగ్ ఏమన్నా ఉంటే అది కూడా చూసుకొని, మళ్ళీ రెడీ అయిపోయి గిరి ప్రదక్షిణకి రాజగోపురం నుంచి స్టార్ట్ చేశామండి. ఎవరైనా కొబ్బరికాయ అక్కడ చాలా మంది కొబ్బరికాయ కొడతారు, హారతిస్తారు. ఏదన్నా చేసుకోవచ్చు. మేమైతే కొబ్బరికాయ అయన్నీ తీసుకెళ్ళాము ఇక్కడి నుంచే. సో, తీసుకెళ్ళి అక్కడి నుంచి మొదలుపెట్టాము. ఒక 11:30 ఆ టైంకి స్టార్ట్ చేసాం. మార్నింగ్ 5:45 బ్రేకులిచ్చుకుంటూనే లెండి. కంటిన్యూయస్‌గా నడవలేం కాబట్టి మార్నింగ్ 5:45కి కంప్లీట్ అయిపోయింది. కాకపోతే అంతవరకు ఇంకా త్వరగానే అవ్వుదును. మోక్ష మార్గం దగ్గర మాకు గంట పట్టింది. ఈ జనాలందరూ అక్కడ కూడా వెయిట్ చేయడం వల్ల. కాకపోతే చాలా మంచి ఫీలుందండి. మోక్ష మార్గం నుంచి బయటకొచ్చేసరికి ఆ ఎక్స్‌పీరియన్స్ ఖచ్చితంగా అందరూ చేయాల్సిందని నేను అనుకుంటాను. అస్సలు మిస్ అవ్వద్దు. చాలా బావుంటది. అంతే. అది అది చెప్పలేం. వర్ణనాతీతం అది చెప్పాలంటే. కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దు. సో, మార్నింగ్ మళ్ళీ సౌత్ గేట్ దగ్గరే లగేజ్ పిక్ చేసుకొని, ఇంకా ఆటో పట్టుకొని బస్ స్టాప్‌కెళ్ళిపోయాం. బస్ స్టాప్ ఎదురుగుండానే ఏదో రెస్టారెంట్ ఉంటే, అక్కడే టిఫిన్‌లు కూడా చేసేసాం. ఎందుకంటే మా బస్ 8:45కి. రాత్రి నిద్ర లేదు, సరిగ్గా భోజనం లేదు, కంటిన్యూయస్‌గా తిరగడం వల్ల ఇంకా, ఇంక కూర్చుంటే నిద్రపోతాం అనుకోని, ఇంక టిఫిన్‌లు కూడా చేసేసి బయలుదేరాం చెప్పాలంటే. 45 అంటే 8:45కి బస్సొచ్చేసిందండి బస్ స్టాప్‌కే. అక్కడ ఓల్డ్ బస్ స్టాప్, న్యూ బస్ స్టాప్ అని ఉంటాయంట. అయి ఒకసారి చూసుకోండి. ఆటో వాళ్ళు అడుగుతారు. మీ బస్ ఏ బస్ స్టాప్‌కొస్తుందని కూడా. అది కూడా తెలుసుకొని అప్పుడు అక్కడికెళ్ళండి. 8:45కి బెంగుళూరు బస్ ఎక్కాము. అది కూడా ముందుగా బుక్ చేసుకున్న బస్ కాబట్టి మాకు ప్రాబ్లమ్ లేదు. అక్కడికెళ్ళి చూసుకుందాం బెంగుళూరుకి అంటే కొన్నుంటాయి. అయి బస్సులు నిండే వరకు కదలవు. తమిళోళ్ళ బస్సులయితే తమిళనాడు టీఎన్ఎస్‌టీసీ గాని, ఎస్‌సీటీసీ బస్సులు గాని అయితే. బట్ మేము కేఎస్ఆర్‌టీసీలో బుక్ చేసుకున్నాం గదా! అయయితే చాలా మంది బుక్ చేసుకునే ఉంటారండి. ఆన్ టైమ్ వాకిన్‌లా అక్కడికక్కడ తీసుకుందాం అనేవి చాలా తక్కువుంటాయి. వాడు మధ్యలో ఒకసారి ఆపాడు. అయినా సరే మమ్మల్ని టైంకే తీసుకొచ్చాడు. ఎలక్ట్రానిక్ సిటీకొచ్చేసరికి 1 అయింది. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మెట్రో స్టేషన్ కింద ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ టోల్ గేట్ దాటిన వెంటనే ఆపుతాడు చక్కగా. ఎవరికైనా మెట్రో యాక్సెస్ ఉంటే అక్కడ దిగి ఎక్కడికైనా మెట్రోలో వెళ్ళిపోవచ్చు. చాలా త్వరగా వెళ్తారన్నది మా ఫీల్. అంతేనండి. సో, చాలా తక్కువ టైంలో మేము చిదంబరము చూసుకున్నాం, అరుణాచలం చూసుకున్నాం. అందులో మొత్తం అన్నీ చూసుకున్నాం. ఏది మిస్ అవ్వకుండా. చిదంబరంలో అక్కడ మాంగ్రూవ్ ఫారెస్ట్స్ అయ్యి ఉంటాయంటారు. కాకపోతే మాకంత టైం లేదు. మేము సోల్లీ చిదంబరం కోసం వెళ్ళలేదు. అక్కడ గుడిని దర్శించుకోవాలని చెప్పే వెళ్ళాం కాబట్టి, ఆ ఫారెస్ట్ అవి ఏం చూసుకోలేదు. ఇంకా అరుణాచలంకొచ్చేసరికి చాలానే ఉంటాయండి. బెంగుళూరుకి అరుణాచలం చాలా దగ్గర కాబట్టి, మళ్ళీ ఎప్పుడైనా ఓన్లీ అరుణాచలం వెళ్ళొచ్చులే, ఇలా పౌర్ణమి కాని రోజున అని అనుకోని, ఇంకా మేము మిస్ అయినవి మాత్రమే చూద్దాం అనుకుని ఇలా ప్లాన్ చేసుకున్నాం. కాబట్టి మీరు కావాలంటే గిరి ప్రదక్షిణ చేస్తూ కూడా గిరి ప్రదక్షిణలో ఉన్న 8 లింగాల్ని దర్శించుకోవచ్చు. కాకపోతే నడుస్తూ గుడి లోపలికెళ్ళి వెయిట్ చేస్తూ జనాలతో అంటే కష్టం అని చెప్పి మేమైతే ఇలా ట్రై చేసాం. లాస్ట్ టైమ్ పౌర్ణమికెళ్ళాం. పౌర్ణమికైతే అస్సల కుదరదండి. అస్సల కుదరదు. చాలా మంది జనం ఉంటారు. అండ్ అరుణాచలంలో అయ్యో! రాత్రి అన్నీ ఉంటాయా? ఫుడ్ ఉంటుందా? జనాలుంటారా? నిర్మానుష్యంగా ఉంటుందా? అని అస్సలు అనుకోవద్దు. అరుణాచలం నైట్ చాలా లైవ్లీగా ఉంటుంది. తిరుమల మెట్లెక్కినప్పుడు ఎలా అయితే ఫ్రూట్స్ అవి చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి. కీరా కానీ, మ్యాంగో కానీ ఎలా ఉంటాయి, వాటర్ మెలన్, పైనాపిల్ అలాగే ఇక్కడ కూడా ఉంటాయి. చాలా అవైలబుల్‌గా ఉంటాయి. పౌర్ణమి రోజైతే ఇంకా ఎక్కువుంటాయండి. దానికన్నా ఈరోజు ఇంకా తక్కువుంటాయి నార్మల్ డేస్‌లో అయితే. కాబట్టి మీరలా ఏం వరీ అవ్వద్దు. బరువు కూడా మోసుకొనెళ్ళొద్దు. ఎక్కువ నడవలేరు. తిరుమలలో రాళ్ళు ఈజీగా ఉంటాయి నడవడానికి మెట్లవిని. కానీ అరుణాచలం అలా కాదు. అరుణాచలంలో మనం రోడ్డు మీద నడుస్తాం. రోడ్డు మీద దుమ్ము, రాళ్ళు, ఇసుక అంతా ఉంటుంది. కాబట్టి కొంతమంది సాక్స్‌లు గూడా యేసుకొని నడుస్తారు గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు. ఇంకా తప్పదు అనుకుంటే కొంతమంది షూలు, చెప్పులు కూడా వేసుకొనెళ్తారండి. అది మన సహకారాన్ని బట్టి, మన విల్ పవర్‌ని బట్టి ఉంటుంది.
చాలా మటుకు సాయంత్రం పూటే గిరి ప్రదక్షిణ చేస్తారు లేదా తెల్లవారుజామున చేస్తారు. ఎందుకంటే ఎండలో అస్సలు చేయలేం. అసలే తమిళనాడు చాలా వేడి ఉంటుంది. సో, చూసుకోండి, ప్లాన్ చేసుకోండి. కానీ చూడాల్సిన ప్లేసే. ఇంకా రమణ మహర్షి గారి ఆశ్రమానికైతే టైం పడతది. ఒక టైం నుంచి ఒక టైం వరకే అది ఓపెన్ ఉంటుంది కాబట్టి, నేను 2 సార్లు అరుణాచలం వెళ్ళినా 2 సార్లు చూసుకోవడం అవ్వలేదు. సో, నెక్స్ట్ టైమ్ ఒక రోజంతా అరుణాచలంలో స్పెండ్ చేసేలా ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాం. విరూపాక్ష కేవ్ కానీ, స్కందాశ్రమం, రమణాశ్రమం కూడా చూడాలి అన్నది థాట్ అనమాట. సో, అదండి. అది చిదంబరం, అరుణాచలం ట్రిప్పు. చిదంబరం నుంచి అరుణాచలానికి బస్సులుంటాయి. ఉండవు అనేం కాదు. మీరు కాన్ఫిడెంట్‌గా వెళ్లి చూసుకోవచ్చు. కాకపోతే ప్రతి 5 నిమిషాలకు ఉంటుందా అంటే ఉండకపోవచ్చు కానీ, రెగ్యులర్‌గా అయితే బస్సులుంటాయి. మీకు బుకింగ్ చేసుకునే వెళ్ళాల్సిన పనేమీ లేదు. బట్ చిదంబర రహస్య దర్శనానికెళ్ళాలి అంటే మాత్రం మార్నింగ్ 8:30 కల్లా మీరు గుడిలో ఉంటే, అక్కడికక్కడ స్వామివారికి అభిషేకం చేస్తూ కూడా ఉండే అవకాశాలెక్కువుంటాయి. అదయిన వెంటనే మంగళహారతి ఇస్తారు కాబట్టి, ఖచ్చితంగా మీకు ఆ దర్శనం కూడా అవుతుంది. ఇలా ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి మీకు కనక కుదిరితే. అంతేనండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.